హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం డివోషనల్ సిటీగా పిలువబడే తిరుపతి, గేట్వే ఆఫ్ సౌత్ ఇండియన్ పిలువబడే చెన్నై సెంట్రల్ ని కలిపే ఒక ట్రైన్ ఎల్హెచ్బి కోచెస్ గా అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు. ఆ ట్రైన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం. డివోషనల్ సిటీగా పిలువబడే తిరుపతిని, గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా అని పిలువబడే చెన్నై సెంట్రల్ ని కలపడానికి మనకు చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి. వాటిల్లో లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే ట్రైన్స్ అన్ని రేణిగుంట జంక్షన్ నుండి అరక్కోణం మీదుగా చెన్నై సెంట్రల్ కి అయితే వచ్చేస్తాయి. బట్ తిరుపతి నుండి చెన్నై సెంట్రల్ కి డైరెక్ట్ ట్రైన్స్ మనకు 3 డైలీ రన్నింగ్ ట్రైన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. అందులో ఫస్ట్ ది 16204 తిరుపతి నుండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్లే ఎక్స్ప్రెస్. దీన్ని గరుడాద్రి ఎక్స్ప్రెస్ అని కూడా పిలుస్తారు. ఈ ట్రైన్ ఎవ్రీ డే మార్నింగ్ 6:25 కి తిరుపతిలో స్టార్ట్ అయ్యి 10:10 కి చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. అండ్ రిటర్న్ ఈ ట్రైన్ 16203 చెన్నై సెంట్రల్ తిరుపతి ఎక్స్ప్రెస్ గా చెన్నైలో ఈవినింగ్ 4:35 కి బయలుదేరి నైట్ 8:45 కి తిరుపతి చేరుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి 16057 16058 తిరుపతి నుండి చెన్నై సెంట్రల్ వెళ్లే సప్తగిరి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ఎవ్రీ డే మార్నింగ్ 6:25 కి చెన్నై సెంట్రల్ లో బయలుదేరి 9:50 కి తిరుపతి చేరుకుంటుంది. అండ్ రిటర్న్ తిరుపతిలో ఈవినింగ్ 6:05 కి బయలుదేరి నైట్ 10:15 కి చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ కి 16053 16054 తిరుపతి చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ కి రేక్ షేరింగ్ అయితే ఉంది. ఆ ట్రైన్ 16054 తిరుపతి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ గా తిరుపతిలో మార్నింగ్ 10:10 కి స్టార్ట్ అయ్యి 1:35 కి చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. అండ్ రిటర్న్ చెన్నై సెంట్రల్ లో 2:25 కి స్టార్ట్ అయ్యి 5:50 కి తిరుపతి చేరుకుంటుంది. సో టోటల్ గా సప్తగిరి ఎక్స్ప్రెస్ అండ్ ఇట్స్ రేక్ షేరింగ్ ట్రైన్ యొక్క డీటెయిల్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఆ ట్రైన్ 16057 సప్తగిరి ఎక్స్ప్రెస్ గా మార్నింగ్ 6:25 కి చెన్నై సెంట్రల్ లో స్టార్ట్ అయ్యి 9:50 కి తిరుపతి చేరుకుంటుంది. అండ్ రిటర్న్ ఈ ట్రైన్ 16054 తిరుపతి చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ గా 10:10 కి తిరుపతిలో స్టార్ట్ అయ్యి 1:30 కి చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. అండ్ 16053 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ తిరుపతి ఎక్స్ప్రెస్ గా ఈ ట్రైన్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ లో 2:25 కి స్టార్ట్ అయ్యి 5:50 కి తిరుపతి చేరుకుంటుంది. అండ్ 16058 తిరుపతి నుండి చెన్నై సెంట్రల్ వెళ్లే సప్తగిరి ఎక్స్ప్రెస్ గా ఈ ట్రైన్ తిరుపతిలో ఈవినింగ్ 6:05 కి స్టార్ట్ అయ్యి చెన్నై సెంట్రల్ కి నైట్ 10:15 కి చేరుకుంటుంది. సో సప్తగిరి ఎక్స్ప్రెస్ వన్ డే లో ఈ ఒక్క రేక్ తోనే 2 టైమ్స్ తిరుపతి నుండి చెన్నై సెంట్రల్ కి అండ్ 2 టైమ్స్ చెన్నై సెంట్రల్ నుండి తిరుపతికి అయితే రన్ అవుతుంది. సో ఇలాంటి కొన్ని రీజన్స్ అండ్ ప్యాసింజర్ కంఫర్టబిలిటీని దృష్టిలో పెట్టుకొని ఈ ట్రైన్ ని 28th సెప్టెంబర్ న ఐసీఎఫ్ రేక్ నుండి ఎల్హెచ్బి కోచెస్ గా అప్గ్రేడ్ అయితే చేయబోతున్నారు. సో ఈ ట్రైన్ ని ఎల్హెచ్బి కోచెస్ గా మార్చిన తర్వాత కోచ్ కాంపోజిషన్స్ చూసుకున్నట్టయితే ఏసీ చైర్ కార్ కోచ్ 1, చైర్ కార్ కోచ్ 10 అంటే సిట్టింగ్ కోచెస్ 10, జనరల్ కోచెస్ 4 అండ్ ఒక దివ్యాంగజన్ ఫ్రెండ్లీ కోచ్ విత్ 1 లగేజ్ కమ్ బ్రేక్ 1 అయితే ఉంటుంది. సో ఈ ట్రైన్ ని ఎల్హెచ్బి కోచెస్ గా మార్చడం వల్ల ఈ ట్రైన్ మాక్సిమం స్పీడ్ కూడా 130 km/h కి అయితే అప్గ్రేడ్ అవుతుంది. బట్ అది ఓన్లీ కొన్ని సెక్షన్స్ వరకు మాత్రమే పర్మిట్ అవుతుంది. అండ్ ప్యాసింజర్ కంఫర్టబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదన్నమాట ఈ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా ఏదైనా ట్రైన్ మీద వీడియో చేయాలన్నా కమెంట్స్ లో అయితే తప్పకుండా మెన్షన్ చేయండి. లేదా మన ఛానల్ బయోలో ఇన్స్టా పేజ్ లింక్ అయితే ఉంది, అక్కడైనా మెసేజ్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై బై.